గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. ఇటీవల చిన్నారెడ్డి పార్టీని నష్టపరిచేలా వ్యాఖ్యలు చేశారు అని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడంతో కాసేపటి క్రితం గాంధీ భవన్కు వచ్చిన చిన్నారెడ్డి తన వివరణ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, గాంధీ భవన్ కు చేరుకున్న చిన్నారెడ్డి తన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు కాసేపటి క్రితమే చిన్నారెడ్డి స్పందించారు. సీల్డ్ కవర్లో తన వివరణను క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యామ్మోహన్కు తన లేఖను అందజేశారు. అయితే మధ్యాహ్నం జరిగే మీటింగ్లో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తన లేఖలోని అంశాలను మాట్లాడడానికి చిన్నారెడ్డి నిరాకరించాడు. అయితే తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాన్ని మాత్రము తన లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెగారెడ్డి పైన తీవ్రస్థాయిన ఆరోపణలు చేయడంతో పాటు టికెట్లను మెగారెడ్డి కొనుగోలు చేశాడు, పార్టీ నేతలు డబ్బులు తీసుకున్నారనే అంశాన్ని ప్రస్తావించడం పట్ల క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మెగారెడ్డి ఫిర్యాదు మేరకే ఈ యొక్క నోటీసులు ఇచ్చినట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ పేర్కొనడం జరిగింది. నిన్న మెగారెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరి ఏఐసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని రాష్ట్ర పార్టీ కూడా కీలకంగా తీసుకుంది. చిన్నారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ లైన్ దాటి మాట్లాడడం అనేది సరైనది కాదనేది పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన మధ్యాహ్నం 3 గంటలకు క్రమశిక్షణ కమిటీ భేటీ జరగబోతా ఉంది. ఆ భేటీలో కొండా సురేఖ అంశంతో పాటు చిన్నారెడ్డి అంశం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సీల్డ్ కవర్లో తన లేఖను తన వివరణ ఇచ్చారు కాబట్టి అందులో ఏ అంశాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. మధ్యాహ్నం దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ కనుక క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందకపోతే మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణ పైన కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. వివరణ విషయంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన మల్లురవి సహజ న్యాయ సూత్రాలు అనే అంశాన్ని కొండా సురేఖ ప్రస్తావించింది కాబట్టి సీఎం పైన తన కూతురు విమర్శలు చేస్తే ఎందుకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు ఖండించలేదు అనే అంశాన్ని కూడా కాసేపటి క్రితమే కమిటీ చైర్మన్ మల్లురవి ప్రస్తావించడం జరిగింది. అంటే కొండా సురేఖ ప్రస్తావించిన అంశాలపైన క్రమశిక్షణ కమిటీ సంతృప్తిగా లేదనేది తేలిపోయింది. దీంతో మరొకసారి నోటీసులు ఇస్తారా లేదంటే ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తారనేది చూడాలి. మొత్తంగా ఈ 2 కీలక అంశాలపైన గాంధీ భవన్లో 3 గంటలకు క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.